సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తే, వెల్కమ్ టు విష్ణు టాక్స్. నేను మీ విష్ణు. ప్రస్తుతంతో పాటు యాంఫీ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ వెల్దీ చక్రధర్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ చక్రధర్ గారు నమస్తే. సార్ నమస్తే సార్. సార్ వెల్కమ్ టు విష్ణు టాక్స్. థ్యాంక్ యూ అండి. సో చక్రధర్ గారు, ఈక్విటీ మార్కెట్ సిచ్యువేషన్ చూస్తున్నాం కదా, ఆల్మోస్ట్ ఒక 1 year వెనక్కి వెళ్ళిపోయినాయి. సెన్సెక్స్ విషయానికి వస్తే ఏమో 74,000 75,000 అక్కడ ఉంది ప్రస్తుతానికి. నిఫ్టీ విషయానికి వస్తే 22,000కి వెళ్ళిపోయింది. లాస్ట్ ఒక 6-7 months బ్యాక్ మార్కెట్స్ మనం ఆల్ టైమ్ హై 85,000 86,000 దాకా చూసాం. ఇది సెప్టెంబర్ చివరాఖర్లో. సో అది ప్రస్తుతానికి ఈక్విటీ మార్కెట్ సిచ్యువేషన్. సో దలాల్ స్ట్రీట్ మళ్ళీ ఎప్పుడెప్పుడు పునర్వైభవాన్ని సంతరించుకుంటుందా అంటూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఈక్విటీ మార్కెట్స్ లో వెయిట్ చేస్తున్నారు. కాబట్టి మనం ఒక్కసారి పిఎంఎస్ గురించి మాట్లాడుకుందాం. సో అసలు పిఎంఎస్ లో ఇన్వెస్ట్మెంట్స్ పరిస్థితి ఏంది, అండ్ పిఎంఎస్ లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు సో ఇప్పుడు మార్కెట్స్ ఎలా కంపేర్ చేసుకుంటున్నారు అసలు? మంచి క్వశ్చన్ అడిగారండి. పిఎంఎస్ లో యాక్చువల్గా చూడండి, పిఎంఎస్ అనేది కూడా ఈక్విటీ రిలేటెడే. అందులో కూడా కేవలం ఉండేది మన స్టాక్స్ మాత్రమే ఉంటాయి. సో మనకి చూస్తే ఇండెక్సెస్ మీరు తీసుకుంటే కనుక లార్జ్ క్యాప్ ఇండెక్స్ ఉంటుంది, అలాగే మిడ్ క్యాప్ ఇండెక్స్, స్మాల్ క్యాప్ ఇండెక్స్, అలాగే మొమెంటమ్ ఇండెక్స్, ఇట్లా మనం చూస్తున్నాం. సో రకరకాల ఇండెక్స్లు ఉన్నాయి. ఇందులో భారీగా పడింది ఏంటి అంటే మొమెంటమ్ ఇండెక్స్ బాగా పడింది అండి. అన్నిట్లోకి కూడా మొమెంటమ్ ఇండెక్స్ బాగా పడింది. సో అలాగే మనకి పిఎంఎస్ లో చూసినా కూడా మొమెంటమ్ సంబంధించిన కొన్ని పిఎంఎస్లు ఉన్నాయి, లైక్ ఎన్జే వాళ్ళ మల్టీ క్యాప్ కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా. సో ఇట్లాంటివన్నీ కూడా దగ్గర 25% దాకా పడ్డాయండి. అంటే 1 crore పెట్టిన వాళ్ళకి 75 lakhs ఆ రేంజ్ లోకి ఇవాళ పడింది మార్కెట్. ఇండెక్స్ ఎలా పడిందో అలాగే పిఎంఎస్ కూడా అంత కరెక్షన్ తీసుకుంది. అలాగే చూస్తే మనకి ఈ బ్లూ చిప్ కేటగిరీ ఏదైతే ఉందో అది హార్డ్లీ మనకి 10% 8% పడిందండి, లార్జ్ క్యాప్స్. సో అలాగే బ్లూ చిప్ ఉన్న కేటగిరీలో ఉన్న పిఎంఎస్లు కూడా మనకి అంత వరకే పడ్డాయి. సో మనకి ఎలాగ మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ చూస్తే 15% 16% రేంజ్ లో పడ్డాయి. అవి కూడా అలాగే టెంపరీగా చూడండి. మార్కెట్ లో ఫాల్ అనేది జరిగినప్పుడు ఏమవుతుందంటే ఇండెక్స్ ఎలా పడతాయో అనుగుణంగానే పిఎంఎస్లు పడతాయి. అయితే ఇక్కడ మరి పిఎంఎస్ కి మ్యూచువల్ ఫండ్స్ కి డిఫరెన్స్ ఎక్కడ వస్తుంది అంటే, ఇప్పుడు ఇందులో క్వాలిటీ స్టాక్స్ ఉంటాయి. కేవలం ఉండే ఓన్లీ హార్డ్లీ 20-30 స్టాక్స్ క్వాలిటీ ఉంటాయి. మార్కెట్ పెరిగినప్పుడు ఎప్పుడైతే మార్కెట్ లో ఒకసారి కరెక్షన్ వస్తుంది, ఎప్పుడైతే కరెక్షన్ వచ్చినప్పుడు ఒక 6 months 1 year తర్వాత మళ్ళీ బుల్ రన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో అలా బుల్ రన్ స్టార్ట్ అయినప్పుడు మిగతా ఇండెక్స్ కంటే కూడా మించి పెరిగేది ఏమైనా ఉన్నాయి అంటే అవి ఎస్పెషల్లీ మన పిఎంఎస్ అని చెప్పచ్చు. ఎందుకంటే ఇందులో ఉన్న క్వాలిటీ స్టాక్స్ ఏవైతే ఉంటాయో అన్ని కూడా మనకి ఎఫ్ఐఎస్ మళ్ళీ వచ్చినా కూడా రేపొద్దున డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ కూడా ఇన్వెస్ట్ చేయాలి అన్నా కూడా, ఇప్పుడు చూడండి మార్కెట్ హైలో ఉంది అనుకోండి, బుల్ రన్ లో ఉంది, బాగా మంచి ర్యాలీలో ఉంది అన్నప్పుడు అందరూ ఇష్టం కొనేస్తారు స్టాక్స్. వెనక ముందు ఆలోచించరు. అది కళ్యాణ్ జ్యువెలర్స్ కావచ్చు, అది బంధన్ కావచ్చు, ఎస్బీఐ కావచ్చు, మన వోడాఫోన్ అని ఏమైనా పెనీ స్టాక్స్ కొనేస్తారు, అన్ని కొనేస్తారు. కానీ ఎప్పుడైతే ఈ భయంకి గురైన తర్వాత, ఒక పానిక్ సిచ్యువేషన్ గురైన తర్వాత, ఎప్పుడైతే మార్కెట్ స్టేబుల్ అయ్యి మళ్ళీ పెరుగుతుంది అన్న టైంలో ఇలా రిస్క్ తీసుకోరు. పెన్నీ స్టాక్స్ కి ఇలా వాటికి జోలిపోరు. అంటే ఎలా ఉంటుందంటే, మార్కెట్స్ బాగా బుల్ ర్యాలీలో ఉన్నప్పుడు ఆ స్టాక్ కి సంబంధించిన టెక్నికల్స్ ఫండమెంటల్స్ ఏం చెక్ చేసుకోరు. జస్ట్ కర్వ్స్ ఫాలో అవుతారు, ఫాలో అవుతారు అంతే, గ్రాఫ్ చూసుకుంటారు. కానీ ఇప్పుడు ఏంటంటే ఫండమెంటల్స్ చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. ఫండమెంటల్స్ ఎలా అంటే, ఆ గత 3 సంవత్సరాలుగా ఆ స్టాక్స్ ఎలా ఉన్నాయి, రిటర్న్స్ ఇచ్చాయా లేదా, డివిడెండ్స్ ఇచ్చాయా లేదా. సో హై డివిడెండ్ ఇచ్చే స్టాక్స్ తీసుకుంటారు. అలాగే మీకు నెక్స్ట్ 3 years కి వాళ్ళ దగ్గర బుక్ సైజ్ ఉందా లేదా. యాక్చువల్లీ ఇప్పుడు ఎల్ఎన్టీ ఉంది, ఎల్ఎన్టీకి మెట్రో కట్టాలంటే ఎల్ఎన్టీ ఇండియాలో అది అక్కడ కట్టాలి వాళ్ళే. సో వాళ్ళకి దగ్గర 7-8 సంవత్సరాలు సరిపడే బుక్ ఉంది ఆల్రెడీ. అలాగే మనకి కార్స్ కానివ్వండి, మారుతి వాళ్ళకి కానివ్వండి, అలా మీకు బ్లూ స్టార్ ఎయిర్, మళ్ళీ మీకు ఏదైతే ప్రతి ఒక్క సెక్టర్ లో కూడా టాప్ ప్రైమ్ కంపెనీస్ ఏవైతే ఉంటారో, లీడర్స్ ఉంటారో, లీడర్స్ లో ఎక్కువ మంది ఇన్వెస్ట్ చేస్తారు. సో మనకి ఆటోమేటిక్ గా పిఎంఎస్ వాళ్ళందరూ కూడా అలాంటి స్టాక్స్ తీసుకుంటారు. కాబట్టి మీకు బుల్ రన్ లో డెఫినెట్ గా ఇక్కడ బేర్ మార్కెట్ అయిపోయిన దగ్గర నుంచి మళ్ళీ బుల్ రన్ లో ఈ ర్యాలీలో ఏవైతే ఉంటాయో ఖచ్చితంగా అలాంటి స్టాక్స్ వాళ్ళు పిక్ చేస్తారు. కాబట్టి జనరల్ గా మనం ఇండెక్స్ కంటే కూడా మ్యూచువల్ ఫండ్స్ కంటే కూడా పిఎంఎస్ లో అత్యధికంగా రిటర్న్స్ అయితే బాగా చూస్తాం మనం. ఇప్పుడు చూడండి, పిఎంఎస్ బాగా అవేర్నెస్ బాగా పెరిగింది మార్కెట్ లో. బై 2030కి కూడా 1 lakh crores వస్తుంది ఈ పిఎంఎస్ లో అంచనాలు ఉన్నాయి బాగా జనాలందరికీ కూడా. అలాగే సర్వీస్ కూడా అదే చెప్తున్నాయి. ఇప్పుడు గతంలో చూస్తే మనకి 20,000 crores హార్డ్లీ, మనం 2000 లో కూడా ఈ మార్కెట్ అంత పెద్ద మార్కెట్ లేదు. ఇవాళ మనం 40,000 crores లో ఉన్నాం. సో అలా బ్రహ్మాండంగా పెరిగినాయి. ఎక్కడ 2,000 crores, అక్కడ 40,000 crores. సో ఇంత వేరియేషన్ వచ్చేసింది. సో ఇప్పుడు అందరూ కూడా ఏంటంటే, ఇంత మనం ఉన్న బిజీ లైఫ్ లో మనం సొంతంగా నిర్ణయం తీసుకోలేము, హై ప్రొఫైల్స్ మెయింటైన్ చేయలేము. ఇప్పుడు చూడండి, ఒక 10 లక్షలు అనుకోండి మనం సొంతంగా ఇన్వెస్ట్ చేయొచ్చు.
5 lakhs అంటే మనం సొంతంగా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. ఎప్పుడైతే గణనీయంగా మన వాల్యూమ్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ పెరుగుతుందో 50 lakhs 1 crore 2 crores వచ్చినప్పుడు ఎవరు రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడట్లేదు. సో మనం ఎంత మొమెంటం ఎంత కష్టపడ్డా కూడా మనం ఆ స్టాక్స్ మనం పిక్ చేయలేము. 360 degrees చదవాలి. మనం కేవలం ఏదో ఒక ప్రజలు చెప్పారు కదా, ఒక అడ్వైజర్ చెప్పారు లేకపోతే ఒక యూట్యూబ్ ఛానల్ ఎవరో వచ్చి చెప్పారన్నో మన స్టాక్ కొనేవాళ్ళం ఒకటి. కానీ ఎప్పుడైతే మన వాల్యూమ్ ఆఫ్ సైజ్ పెరుగుతున్నప్పుడు మనం అట్లాంటి రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడట్లేదు చాలా మంది. సో గణనీయంగా అందరూ కూడా షిఫ్ట్ అవుతున్నారు. అక్కడ ఎక్స్పర్ట్స్ తీసుకుందాం, రికమెండేషన్ తీసుకుందాం అని మనకి పిఎంఎస్ లో కూడా ఎక్కువ మంది ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు దగ్గర 96 కంపెనీస్ మనకి ఆఫర్ చేస్తున్నాయి. ఇంకా రాబోయే రోజుల్లో ఇంకో 30 కంపెనీస్ కూడా యాడ్ అవుతున్నాయి. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పిఎంఎస్ అంటున్నారు. అందులో కూడా వేరియేషన్స్ ఉన్నాయండి. స్మాల్ క్యాప్ పిఎంఎస్, మిడ్ క్యాప్ పిఎంఎస్, వాల్యూ పిఎంఎస్, కాంట్రా మీద పిఎంఎస్, అలాగే కోర్ అండ్ శాటిలైట్ పిఎంఎస్. సో ఇప్పుడున్న మార్కెట్ కండిషన్స్ లో మేము ఎక్కువ మంది రికమెండ్ చేస్తుంది కోర్ అండ్ శాటిలైట్ పిఎంఎస్ రికమెండ్ చేస్తున్నాము. అట్ ద సేమ్ టైం బ్లూ చిప్ క్వాలిటీ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో ఆ పిఎంఎస్ రికమెండ్ చేస్తున్నాం. చూడండి, ప్రతి ఒక్క ఫాల్ ఎప్పుడైతే మార్కెట్ లో ఒక ఫాల్ వచ్చిన తర్వాత అది గుణపాఠమే. ఎందుకంటే మనం చేతులు కాల్చుకున్నాం, ఇప్పుడు ఏం చేయాలి నెక్స్ట్, ఎవరైనా మిస్టేక్స్ నుంచి మనం నేర్చుకుంటాం. సో అట్లాగే పిఎంఎస్ వాళ్ళు కూడా ఓకే ఇలాంటి ఫాల్ ఎప్పుడు చూడలే. ఎంతసేపు ఏదో కోవిడ్ వచ్చింది, అది కోవిడ్ కూడా ఆ టైంలో ఫస్ట్ టైం చూడటం, ఎవరు చూడలే అంత ముందు. అందుకు కోవిడ్ అనేది లేదు. సో అంతకుముందు చిన్న బబుల్స్ వచ్చేవి మార్కెట్ లో, టెక్ బబుల్ అని అలా వచ్చేది, ఏదో రెసిషన్ అనే వాళ్ళు ఇట్లాంటి ఫాల్స్ చూసాను తప్ప అలాంటి ఫాల్స్ కూడా మళ్ళీ రికవర్ అయ్యేవి. కోవిడ్ నుంచి అందరికి ఒక క్లారిటీ వచ్చింది ఏంటి అసలు వాట్ ఈస్ మార్కెట్ అనేది. ఇప్పుడు ఈ ట్రేడ్ వారు ఫస్ట్ టైం వింటున్నారు అందరూ. ట్రంప్ టారిఫ్లు అనేది ఇంతవరకు గతంలో చూడలే. సో ఇట్లాంటి టైంలో కూడా మార్కెట్ పడింది కాబట్టి ఇప్పుడు గణనీయంగా ఇందులో ఎన్నో మార్పులు తీసుకురావాలా అని చెప్పి చాలా మటుకు కొత్త పిఎంఎస్లు వస్తున్నాయండి. మ్యూచువల్ ఫండ్స్ ప్లస్ అని ఒక పిఎంఎస్, అలాగే ఆల్ ఇన్ వన్ అని ఒక పిఎంఎస్, ఇట్లాంటి పిఎంఎస్ లో కూడా వేరియేషన్స్ వస్తున్నాయి. అంటే అట్లాంటి బిజినెస్ సైకిల్స్ అయినా తట్టుకోగలగాలి అన్న థాట్ లోనే కొత్త పిఎంఎస్లు వస్తున్నాయి. సో మనం దీని గురించి మళ్ళీ డిస్కస్ చేద్దాం వేరే ఎపిసోడ్స్ లో. సో ఇదండి ఓవరాల్ గా పిఎంఎస్ చాలా బాగుంది. ఏవైతే ఇండెక్స్ పరంగానే ఇండెక్స్ ఎలా పడిందో ఇవి అంతే పడ్డాయి తప్ప భారీగా పడలా. అందుకు జనాలు బాగా అపోహ ఉండేది, పిఎంఎస్ అంటే హై రిస్క్ ఉంటుంది, మనం పెట్టిన 50 lakhs జీరో అయిపోతుంది, హై టికెట్ ఉంటుంది, రిస్క్ కూడా అంతే ఉంటుంది అనుకున్నారు. కానీ ఇప్పుడు ఆల్రెడీ చూసిన వాళ్ళందరూ కూడా ఓకే ఇండెక్స్ తో పాటే పడింది కాబట్టి, సమానంగా పడింది కాబట్టి పానిక్ అవ్వట్లేదు. లేకపోతే పెరిగినప్పుడు అన్నిటికంటే ఇది ఫాస్ట్ గా పెరుగుతుందన్న అవగాహన వాళ్ళలో ఉంది కాబట్టి బాగుందండి. పిఎంఎస్ ఇస్ గుడ్ ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడు కూడా చెప్తున్నాను. రైట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ చక్రధర్ గారు. థ్యాంక్స్.